ఒక్కసారి ఊహించండి, కోట్లాది వోల్ట్లు విద్యుత్ ఉన్న పిడుగు సముద్రంలో పడితే అందులో ఉన్న చేపలన్నీ ఫ్రై అయిపోవాలి కదా. కానీ అలా జరగదు. అసలు సముద్రంలో చేపలకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదో మీకు తెలుసా? దీని వెనుకున్న క్రేజీ సైన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సముద్రంలో పిడుగు పడితే చేపలు చనిపోకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ది స్కిన్ ఎఫెక్ట్. ఆకాశం నుంచి పిడుగు సముద్రం మీద పడినప్పుడు ఆ విద్యుత్ నీటి లోపలికి లోతుగా వెళ్లకుండా నీటి ఉపరితలం మీద మాత్రమే హారిజంటల్గా వేగంగా విస్తరిస్తుంది. చాలా చేపలు నీటి లోపల లోతుగా ఈదుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఈ విద్యుత్ అనేది తాకదు. రెండవది కండక్టివిటీ. సముద్రం నీరు ఉప్పుగా ఉండటం వల్ల అది విద్యుత్తును చాలా వేగంగా ప్రసారం చేస్తుంది. చేప శరీరం కంటే సముద్రపు నీరు మెరుగైన కండక్టర్ కాబట్టి విద్యుత్ ప్రవాహం చేప శరీరం గుండా వెళ్లే కంటే దాని చుట్టూ ఉన్న నీటి ద్వారానే సులభంగా వెళ్ళిపోతుంది. మూడవది డిసిపేషన్. సముద్రం అనేది చాలా పెద్దది. పిడుగు పడిన వెంటనే ఆ విద్యుత్ సెకన్ల వ్యవధిలో భారీ విస్తీర్ణంలో కలిసిపోతుంది. దీనివల్ల దాని తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది. అయితే పిడుగు పడిన చోటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో, అంటే నీటి ఉపరితలం మీద ఉన్న చేపలు లేదా డాల్ఫిన్స్ వంటి జంతువులు అప్పుడప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ సముద్రం లోపల ఉన్న కోట్లాది చేపలకు మాత్రం ఏమీ కాదు. ప్రకృతిలో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.